అతివేగం ప్రమాదకరం. తిరిగిరాని ప్రాణాలను కాపాడుకోవాలని 27వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జనాలకి అవగాహన కల్పించారు పోలీసులు. జిల్లాలో ర్యాలీలు నిర్వహించారు. ప్రమాదం ఇస్తుంది కన్నీరు, భద్రత ఇస్తుంది చిరునవ్వు అంటూ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 27వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లాలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్, వెహికల్స్ కు సీట్ బెల్ట్, హెల్మెట్ పై అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. కరీంనగర్ కృషి భవన్ లో జిల్లా కలెక్టర్ నీతూ కుమారి జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభించారు. నిర్లక్ష్యం డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు జిల్లా కలెక్టర్. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా అది పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పర్సనల్ గా ఉండి అది ప్రజల్లో అది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అట్లాంటివి అవేర్నెస్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు జరిగిన డెత్ లో అది ముఖ్యమైన కారణం రోడ్ యాక్సిడెంట్ వల్ల ఉంటుంది. సో అది కొంచెం అంటే ఇది జాగ్రత్తగా తీసుకుంటే ఇది చాలా మంచిగా అది ప్రాణాలు కాపాడడానికి వీలు ఉంటాయి. కాబట్టి నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది అవేర్నెస్ ప్రోగ్రాంలో మీ భాగస్వామ్యం 100% ఉంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఉంటుంది. టూ వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు నిజామాబాద్ జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. పోలీసులు, రవాణా శాఖ అధికారులు హెల్మెట్ గురించి పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ అవసరంపై అవగాహన కల్పించారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాలని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అరికట్టవచ్చు. హెల్మెట్ ధరిస్తే టూ వీలర్స్ దాదాపు ఒక 60-70% ప్రమాదాలు అంటే మరణాలు తగ్గించవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ రోడ్డు భద్రత గురించి ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన అధికారులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.